అందరికీ నా వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీకు మీ కుటుంబాలకి క్షేమం కలుగును గాక. యెహోషాపాతు రాజు మీదకి మూకుమ్మడిగా చుట్టూ శత్రువులు కమ్ముకున్నప్పుడు ఏం చేయాలో దిక్కు తోచినప్పుడు, ఎలా జయించాలో అర్థం కానప్పుడు, ఒక వైపు వస్తే బాగానే ఉండును, కానీ చుట్టూ 4 వైపుల వచ్చిన శత్రువుల్ని ఎలా జయించాలో రాజుకు అర్థం కాలేదు. దేవుని వైపు చూశాడు, గోనె పట్ట కట్టుకున్నాడు. నీ ద్వారా మాత్రమే నాకు సహాయం అందుతుందని నమ్మాడు. వెంటనే దేవుడు అతనికి ఇచ్చిన జవాబు, యెహోషాపాతు, యుద్ధం నీది కాదు, నేను ఆ యుద్ధాన్ని చేయబోతున్నానని దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. చాలా సందర్భాలలో మన జీవితంలో కూడా ఆ విధంగానే 4 వైపుల మూకుమ్మడిగా అపవాది మనల్ని కమ్ముకుంటూ వస్తాడు. యెహోషాపాతు వలె గోనె పట్ట కట్టుకున్న వారమై దేవుని వైపు చూస్తే యుద్ధం మన పక్షంగా ఆయన చేస్తాడు. యుద్ధాలలో విజయాలు ఇచ్చిన దేవుడు సమస్యలలో విజయాన్ని ఇవ్వలేరు అంటారా? ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మారనివాడు. అందరికీ నా వందనాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.